ఎలా అయితే ఒక మనిషి పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు ధరిస్తాడో, అలాగే ఆత్మ కూడా ఒక శరీర జీవిత కాలం అయిపోయిన తరువాత ఇంకో శరీరానికి చేరుతుంది. ఈ శరీరానికి బాల్యం, యవ్వనం, ముసలితనం ఉండటం ఎంత సహజమో, అలాగే ఈ ఆత్మ కూడా ఒక దేహాన్ని వదిలి ఇంకో దేహాన్ని పొందటం అనేది కూడా అంతే సహజం. కాబట్టి తెలివైన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటి విషయాల గురించి బాధపడరు. అర్జున, మానవ శరీరానికి కంటి చూపు, రుచి, వాసన, స్పర్శ మరియు వినికిడి అనే 5 సెన్సెస్ ఉంటాయి. వాటి వల్ల మనకి ఆనందం, బాధ అనే అనుభూతులు కలుగుతాయి. కానీ ఈ ఫీలింగ్స్ ఏవి కూడా శాశ్వతం కాదు. మారే ఋతువుల్లాగా అవి వచ్చి పోతూ ఉంటాయి. ఎలా అయితే చల్లని నీరు మనకి వేసవి కాలంలో ఆనందాన్ని ఇస్తుందో, అదే చల్లని నీరు శీతాకాలంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఈ విధంగా మన సెన్సెస్ ద్వారా కలిగిన ఫీలింగ్స్ అన్నీ కూడా తాత్కాలికమే. అలాంటి వాటికి మనం ఎఫెక్ట్ అయ్యి బాధపడిపోకుండా వాటిని ఓర్చుకోవడం